Hi friends, welcome to my documentary. A plus 2ab plus b equals to 9. Then a plus b equals to how much? Solution. So మనకి ఏమి ఇచ్చాడు? A plus 2ab plus b equals to 9 ఇచ్చాడు. సో దీన్ని ఇరువైపులా 2తో మల్టిప్లై చేద్దాం. సో అప్పుడు 2 into a 2a plus 2 into 2ab. సో 2 into 2 4 అవుతుంది, 4ab plus 2 into b 2b equals to 9 into 2 18. సో ఇప్పుడు ఇక్కడ 2a కామన్ తీద్దాం. 2a కామన్ తీసినట్లయితే సో ఇక్కడ 1 ఉంటుంది, ప్లస్ ఇక్కడ 2a కామన్ తీస్తే 2b ఉంటుంది, ప్లస్ 2b ఈక్వల్స్ టు 18. సో ఇక్కడ 1 plus 2b ఉంది, ఇక్కడ 2b ఉంది. సో ఇప్పుడు ఇరువైపులా 1 యాడ్ చేసినట్లయితే 2a into 1 plus 2b ప్లస్ 1 యాడ్ చేద్దాం. సో 1 plus 2b ఈక్వల్స్ టు 18 plus 1. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ 1 యాడ్ చేసాం, రైట్ సైడ్ 1 యాడ్ చేసాం. సో అప్పుడు 2a into 1 plus 2b ప్లస్ ఇక్కడ 1 plus 2b ఉంది, 1 కామన్ తీసినట్లయితే 1 plus 2b దట్ ఈక్వల్స్ టు 18 plus 1 అంటే 19. సో ఇక్కడ 1 plus 2b ఉంది, ఇక్కడ 1 plus 2b ఉంది. సో 1 plus 2b కామన్ తీద్దాం. సో ఇక్కడ 2a ఉంది, ఇక్కడ ప్లస్ 1 ఉంది. సో 1 plus 2b into 2a plus 1 ఈక్వల్స్ టు 19. సో ఇప్పుడు 19కి కారణాంకాలు చూసినట్లయితే 19 into 1 ఈక్వల్స్ టు 19, లేదంటే -19 into -1 ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి సో -19 into -1 అంటే 19 అవుతుంది. సో 19 into 1 19, -19 into -1 19 అవుతుంది. సో ఇప్పుడు 1 plus 2bని 19 అనుకుంటే 2a plus 1ని 1 అనుకోవచ్చు. సో ఇప్పుడు కేస్ 1 1 plus 2b 19 అనుకుందాం. 1 plus 2b ఈక్వల్స్ టు 19 అనుకుంటే 2a plus 1ని 1గా అనుకోవాలి. 2a plus 1 ఈక్వల్స్ టు 1. సో 1 plus 2b ఈక్వల్స్ టు 19. అప్పుడు 2b ఈక్వల్స్ టు 1 అడిగినట్లయితే 19 minus 1 అవుతుంది, 19 minus 1. సో ఇక్కడ 2a plus 1 ఈక్వల్స్ టు 1. 1 అడిగినట్లయితే -1 అవుతుంది. సో 2a ఈక్వల్స్ టు 1 minus 1. అప్పుడు 2b ఈక్వల్స్ టు 19 minus 1 అంటే 18. 2a ఈక్వల్స్ టు 1 minus 1 అంటే 0. సో b ఈక్వల్స్ టు 18/2. సో 2 9 = 18. సో దట్ ఈక్వల్స్ టు 9. 2a ఈక్వల్స్ టు 0 అంటే a ఈక్వల్స్ టు 0. సో మనకు కేస్ 1లో ఏమొచ్చాయి, ఇది a1 అనుకుందాం, ఇది b1 అనుకుందాం. సో a1 ఈక్వల్స్ టు 0, b1 ఈక్వల్స్ టు 9. ఇప్పుడు కేస్ 2లో 1 plus 2b -19 అనుకుందాం, 2a plus 1ని -1 అనుకుందాం. సో కేస్ 2 1 plus 2b -19 అనుకుందాం. సో 2a plus 1ని -1 అనుకుందాం.
2a ప్లస్ 1 మైనస్ 1 అనుకుందాం. సో ఇక్కడ 1 ప్లస్ 2b అంటే ఈ 1 అటు వెళ్ళినట్లయితే మైనస్ 1 అవుతుంది. సో 2b ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 19 మైనస్ 1. 2a ప్లస్ 1 ఈక్వల్స్ టు మైనస్ 1. ఈ 1 అటు వెళ్ళినట్లయితే మైనస్ 1 అవుతుంది. సో 2a ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1 మైనస్ 1. సో ఇప్పుడు 2b ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 19 మైనస్ 1 అంటే మైనస్ 20. ఇక్కడ 2a ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1 అంటే మైనస్ 2. సో 2a ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2. అప్పుడు ఇక్కడ b ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మల్టిప్లై చేసేది అటు వెళ్తే డివైడ్ చేస్తుంది. సో మైనస్ 20/2. ఇక్కడ a ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2/2. సో b ఈజ్ ఈక్వల్స్ టు 20/2 అంటే 2 10 20. సో b ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 10. ఇక్కడ a ఈజ్ ఈక్వల్స్ టు 2 1 2. సో ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1. సో ఇది a2 అనుకుందాం, ఇది b2 అనుకుందాం. సో అప్పుడు కేస్ 2లో మనకు a2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1, b2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 10. సో మనకి ఇక్కడ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ అని ఇచ్చాడు. సో a ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్. సో ముందుగా కేస్ 1 తీసుకున్నట్లయితే a1 ఈజ్ ఈక్వల్స్ టు 0, b1 ఈజ్ ఈక్వల్స్ టు 9. సో ఇది అప్లై చేసినట్లయితే a ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ 9 దట్ ఈక్వల్స్ టు 9. సో ఇప్పుడు కేస్ 2 తీసుకుందాం. a2 is equals to minus 1, b2 is equals to minus 10. అప్పుడు a plus b is equals to minus 1 minus 10. So that equals to minus 1 minus 10 అంటే minus 11. సో ఇక్కడ a ప్లస్ బి 9 వచ్చింది, ఇక్కడ a ప్లస్ బి అంటే మైనస్ 11 వచ్చింది. సో a ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 9 ఆర్ మైనస్ 11. ఇది ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.